హే గైస్, నేను మీ భద్రాని. వెల్కమ్ టు భద్రాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనం డిజిటల్ రేషన్ కార్డు. సో ఇప్పుడు మీకు డిజిటల్ ఆధార్ కార్డు, లేకపోతే డిజిటల్ పాన్ కార్డు, డిజిటల్ ఓటర్ కార్డు ఎలా ఉందో అలాగే మనం డిజిటల్ రేషన్ కార్డు అనేది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చును. ఎలా అనుకుంటున్నారో ఈ వీడియో నేను మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయొద్దు, చివరి వరకు అయితే చూడండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గతంలో మనకి నరేంద్ర మోడీ గారు వన్ రేషన్ వన్ కార్డ్, అంటే దేశవ్యాప్తంగా ఒకటే రేషన్ కార్డ్ అయితే ఉండాలి, ఒకటే విధంగా ఎక్కడైనా సరే మనము రేషన్ తీసుకోవచ్చు అని అయితే ఒక చట్టం అయితే తీసుకొని వచ్చారు కదా. దీనికి సంబంధించి మనము మన మొబైల్లోనే ఫ్రీగా వన్ రేషన్ వన్ యాప్లో మన రేషన్ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చును. సో దయచేసి వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి, అప్పుడే నేను చెప్పేది మీకైతే అర్థమవుతుంది. సో దీనికి సంబంధించి యాప్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ అయితే ఇస్తానండి. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఈ విధంగా అలో రావడం జరుగుతుంది. సో అలో ఇచ్చేయండి. అలో ఇచ్చిన వెంటనే ఇక్కడ మనకి చూడండి, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను ఇక్కడ మనకి రేషన్ కార్డ్ ఇన్స్టా యాప్ అనే ఒక మనకి ఇవ్వడం జరుగుతుంది. సో సింపుల్గా మీరు ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను ఇక్కడ మనకి లాగిన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ బెనిఫిషరీ యూసర్ అని ఉంది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బెనిఫిషరీ యూసర్ మీద క్లిక్ చేసుకొని మన యొక్క ఆధార్ నెంబర్ అనేది అయితే ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు నా ఆధార్ నెంబర్ అనేది నేను మీకు ఎంటర్ చేసి చూపిస్తాను. సో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక క్యాప్చా అనేది అయితే ఉంటుంది. సింపుల్గా క్యాప్చా అనేది అయితే ఇచ్చేయండి. గ్యాస్ మీకు ఏ డౌట్ ఉన్నా సరే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది, అక్కడ నుంచి నాతో మీరు కాంటాక్ట్ అవ్వచ్చును. సో లాగిన్ విత్ ఓటీపీ అని ఉంది కదా, సింపుల్గా లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్ అనేది అడుగుతుంది. ఓకే మీద క్లిక్ చేస్తానే ఇప్పుడు మన రిజిస్టర్ మొబైల్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా నేను అలో ఇవ్వడం జరిగింది. ఇన్ కేసు ఇప్పుడు మనకు ఓటీపీ వచ్చినట్టయితే అలో అవ్వడం జరుగుతుంది. సో ఒకసారి నేను నోటిఫికేషన్ క్లిక్ చేస్తాను. సో ఇక్కడ చూడండి మనకు ఓటీపీ అనేది అయితే జనరేట్ అయింది. మీకు లైవ్లో ఇంకా క్లియర్గా మెసేజ్లో ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. 74741557. సో ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వెరిఫై అనేది ఉంటుంది. సింపుల్గా వెరిఫై మీద క్లిక్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేస్తాను ఇక్కడ చూడండి మనకి ఓకే ఆప్షన్ రావడం జరుగుతుంది. ఓకే ఆప్షన్ క్లిక్ చేస్తాను. ఇక్కడ మనం ఒక ఎంపిన్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఎందుకు ఎంపిన్ అంటే మీరు ఫర్దర్గా ఎప్పుడైనా సరే మొబైల్ లాగిన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఎంపిన్ అయితే ఇంపార్టెంట్. సో క్రియేట్ నౌ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఒక 4 మీకు అర్థమవుతాడు. ఇప్పుడు 1 2 3 4 మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తానే మళ్ళీ మీరు 1 2 3 4 మీరైనా ఇది ఎంపిన్ పెట్టుకోవచ్చు. సో క్రియేట్ ఎంపిన్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ ఎంపిన్ అయితే ఓకే అవుతుంది. ఓకే మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకి అలో రావడం జరుగుతుంది. అలో ఇచ్చేయండి. సో అలో ఇచ్చిన వెంటనే మనకి ఇక్కడ లొకేషన్ అడుగుతుంది, కుదిరితే ఆన్ చేసేయండి. సో ఆన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా మనకి ఫస్ట్ ఆప్షన్లోనే మన రేషన్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి మనకి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మా మదర్ పేరు అయితే ఉంది. ఇకపోతే ఇక్కడ మా ఫోన్ నెంబరు అలాగే మా అడ్రస్ క్లియర్గా ఇక్కడ రేషన్ కార్డ్ నెంబరు నీట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మన రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలనుకుంటే ఇట్లా స్కిప్ చేస్తే మనకి ఇక్కడ రెండో ఆప్షన్ కూడా మనకి కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి మా రేషన్ కార్డులో 3 పర్సన్స్ అయితే ఉన్నారు. ఇక్కడ పోతే వాళ్ళకి ఏజ్ ఎంత ఉంది, ఇకపోతే వాళ్ళ సెల్ఫ్ ఎవరు, హస్బెండ్ ఎవరు, సన్ ఎవరు, క్లియర్గా మన రేషన్ కార్డుకి సంబంధించి డిజిటల్ కార్డ్ అనేది మనకి ఇక్కడే మన మొబైల్లోనే ఇది ఒక జిరాక్స్ మీద తీసుకోవచ్చు, లేదా మీరు కార్డ్ అని డౌన్లోడ్ చేసుకొని జోలైన్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు కార్డ్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఇక్కడ మనకి రైట్ సైడ్లో డౌన్లోడ్ సింబల్ అని ఉంది కదా. సో డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేస్తానే ఆటోమేటిక్గా మనకు డౌన్లోడ్ అయిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం డ్రైవ్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి మన రేషన్ కార్డ్ అనేది అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఎంతమంది ఉన్నారు ఏంటి మన రేషన్ కార్డ్ నెంబర్, సో విత్ సిగ్నేచర్తో సహా ఈ విధంగా ఫ్రీగా మీ మొబైల్లోనే మీరే రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా కామెంట్ లైక్ సింబల్ కానీ హార్ట్ సింబల్ కానీ ఇవ్వండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. జై హింద్.